హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇది ఇంకా రోజు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా నో నాన్ వెజ్ అనమాట ఈ నెల మొత్తము. ఇంకా ఈరోజైతే పన్నీర్ చేస్తున్నాను, కాజు పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను అనమాట. కొంచెం టమాటా రసము, వైట్ రైస్ కూడా చేస్తున్నాను. పన్నీర్ కాంబినేషన్ వచ్చేసి బటర్ నాన్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఇంట్లోనే బటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ మీగడ తీసి పెట్టున్నాను అనమాట. దాన్ని మిక్సీ వేసి బటర్ చేసేసాను. ఇంకంతే, కొంచెం మెల్ట్ చేయాలి, అంత సరిపోతుంది. ఇదిగోండి మైదా పిండి కూడా ఇలా కలిపి పెట్టేశాను బటర్ నాన్ కోసము. పన్నీర్ అయితే 200 అంట, 200 రూపీస్ది 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. బాగుందనమాట, చాలా బాగుండే టేస్ట్ వచ్చేసి. ఇంక ఇదిగోండి పన్నీర్కి అయితే పెట్టేశాను అనమాట. ఇలా ఉల్లిపాయ వచ్చేసి నేను కొంచెం పూర్తి సన్నగా కట్ చేసుకొని రాదు కదా అనేసి ఇలా కొంచెం మిక్సీలో పట్టాను అనమాట. బరకగా మిక్సీ పట్టేశాను. ఆనియన్ పేస్ట్ వచ్చేసి తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను అనమాట. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కాజు 2 మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి అది కూడా బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, అంతే సింపుల్గా ఇవే వేసి బాగా ఫ్రై చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి పన్నీర్ ముక్కలు వేసేసాను అనమాట. కొంచెం తగినంత వాటర్ వేసి బాగా ఉడికించుకొని ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయింది. ప్రాసెస్ మొత్తం మీకు క్లారిటీగా ఏం చెప్పలేదన్నమాట నేను. ఇంక ఇది పైన అయితే సింపుల్గా ఇలా పెరుగు ఉంటుంది కదా, దాన్ని ఇలా వేసేసాను అనమాట. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేక ఈ విధంగా చేసుకున్నాను. కాకపోతే టేస్ట్ చాలా బాగుండే. దీంట్లోకి బటర్ నాన్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. ఇంకా వైట్ రైస్ కొంచెం, రసం కొంచెం చేశాను. ఇంకా ఫస్ట్ పన్నీర్ కర్రీ చేసి పక్కన పెట్టేసి కొంచెం రసము, అన్నం కూడా అయ్యింది, అది కూడా చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ రసం కోసం తాలింపు పెడుతున్నాను అనమాట. తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట నేను. ఇంకా సాయంత్రం వచ్చేసి ఈ పని పెట్టుకున్నాను. ఇంట్లో ఏం స్నాక్స్ లేవు అనేసి మురుకులు, అప్పాలు చేస్తున్నాను అనమాట. బియ్యం పిండి పట్టించుకొచ్చిండే మా హస్బెండ్ రొట్టె పిండితో పాటు. ఆ రోజు నుంచి చేద్దాం అనుకుంటున్నా కానీ ఇలానే అయిపోతుంది. ఇంకెరోజు పిల్లలు కూడా ఖాళీగానే ఉన్నారు అనేసి పిల్లలు ఉన్నప్పుడే పని పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు హెల్ప్ చేస్తుంటే పిల్లలు అప్పాలు ఒత్తుతున్నారు, నేనైతే చుట్టలు వేస్తూ ఉన్నాను అనమాట. మురుకులు వేస్తూ ఉన్నాను. పిల్లల సహాయంతో సాయంత్రం పెట్టుకున్నాను అనమాట. ఈ పని 7కి పెట్టుకున్నాను. దగ్గర 7 అవుతుంటుంది టైం. ఆ టైం పెట్టుకుంటే 9 అయిందనమాట ఇవన్నీ చేయడం అయిపోయేసరికి. ఇంకా తర్వాత ఊడ్చడం, తుడ్చడం చాలా పని ఉండే అనమాట. తినాలి అనడం ఈజీనే కానీ చేయడమే చాలా టైం పడుతుంది కదా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఉదయాన్నే బండలు తొడుద్దామనేసి ఇక్కడ వాష్ బేసిన్ అనేది కడిగేస్తూ ఉన్నాను. ఇది పని చేస్తుంది కానీ దీని కనెక్షన్ వచ్చేసి మేము వాషింగ్ మిషన్కి ఇచ్చుకున్నాము. దానికోసం ఇక్కడ దుమ్ము అది పడుతుంటుంది అనేసి ఇక్కడ కడిగేస్తూ ఉంటాను అనమాట. కింద బకెట్ పెట్టాను, వాటర్ పోవడానికి కూడా కనెక్షన్ తీసేసామన్నమాట. దీన్ని కింద బకెట్ పెట్టేసి వాష్ బేసిన్ అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చాలా పని ఉంది, చూపిస్తాను మీకు ఇల్లు ఒకసారి ఎలా ఉందో. ముందు రోజు మురుకులు చేశాను చెప్పాను కదా. టైం వచ్చేసి 9:30 అలా అయిపోయిందనమాట. వర్క్ మొత్తం అయిపోయేసరికి ఇంకా ఆ టైంలో తుడచడం ఎందుకు లేనేసి తుడచలేదు. ఇల్లంతా జిడ్డు అనమాట. పిల్లలతో పని పెట్టుకున్నామంటే మామూలుగా ఉండదు. సగం బండలకు రుద్దడము, ఆయిల్ పడడం ఇలా అయిపోయింది. అంతా ఇంకా చాలా జిడ్డు అయిపోయిందనమాట. ఇంకా బండలు తుడిచే వరకు నా మనసు ఒప్పలేదు, ఎప్పుడెప్పుడు తుడుద్దామా అనేసి. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో కసు కొట్టేసి బయట బండలు మొత్తం తుడుచుకొని వచ్చేసాను. తర్వాత టీ తాగేసిన తర్వాత ఇంట్లో బీరకాయ కర్రీ పెట్టేసి ఆలోపు ఇల్లంతా నీళ్లు చల్లి బండలు అయితే తుడిచాను అనమాట. బీరకాయ కర్రీ అయ్యేలోపు బండలు కూడా తుడుద్దాంలే, ఎందుకు టైం వేస్ట్ చేయాలి, పిల్లలు మళ్ళీ రెడీ చేసి స్కూల్ పంపించాలి కదా అనేసి ఇంకా ఇలా నీళ్ళంతా చల్లేసాను. చూడండి, బాగా ఇంటి మొత్తం నీళ్ళు దండిగా చల్లాను. చాలా జిడ్డు అయిపోయిందనమాట వంట రూమ్ మొత్తము. ఇది ఇంట్లో మొత్తం నీళ్ళైతే చల్లేసాను దండిగా. తుడిచడానికి నాకు దగ్గర ఒక అరగంట దాకా పట్టిందనమాట. కూర పెట్టేసి బండలు తుడిచేసేసరికి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా తర్వాత కూర చేసి పిల్లలకు చపాతి, మాకు రొట్టె అనమాట. 2 చేశాను. ఇంకా తుడిచిన తర్వాత చూపిస్తాను. నాకు అప్పుడు ప్రశాంతంగా ఉండిందనమాట. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని వెనక కష్టం చాలా ఉంటుంది. చూడడానికి పని తినడానికి ఈజీ అని అన్నట్లు ఉంటుంది కానీ దాని వెనక పని చాలా ఉంటుంది. చూడండి, తుడిచిన తర్వాత ఎంత నీట్గా ఉందో, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సాటిస్ఫై నేను. ఇంక ఇదిగోండి బీరకాయ అయితే ముక్కలు బాగా ఉడికిపోయాయి. వాటర్ మొత్తం పోయి ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఇందులో ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం కొబ్బరి పౌడర్ వేసి తగినంత వాటర్ వేసేసి ఉడికిస్తాను. వాటర్ కూడా దగ్గరికి ఉడికిపోయేదాకా
ఉడికిస్తానమాట. ఫైనల్గా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కూర అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆవిరి మొత్తం పట్టేసిందనమాట. వీడియో తీస్తుంటే సరిగ్గా కనిపిస్తలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా పిల్లలు రొట్టె చేస్తే ఉదయాన్నే సరిగా తినరు అనేసి పిల్లల కోసం చపాతీ చేశాను. ఇంకా మా కోసం రొట్టె అనమాట చెయ్యాలి. ఇంకా ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆలోపు పనులన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట. 5:30కి అంతా లేచాను. ఇంక ఇదిగోండి చపాతీ పిండి కలిపి పెట్టేశాను, రొట్టె పిండి కూడా కలిపేశాను. ఫస్ట్ పిల్లలకి చపాతీ చేసి ఇంకా వాళ్ళు తింటుండగానే రొట్టె చేసేసాను అనమాట మా కోసము. కూర అయితే అయ్యింది కదా, ఇంకా వేరే గిన్నెలకి అయితే తీసి పెట్టేసి ఇంకా అది బాండి అనేది కడిగేస్తానమాట వెంటనే. ఇంకా అంత పెద్ద దాంట్లో ఎందుకులే అనేసి ఇలా గిన్నెలకు తీసి పెట్టేస్తాను. చూడండి కూర బాగా అయిపోయింది అనమాట. బీరకాయ కూర వాటర్ లేకుండా చేసామంటే చాలా బాగుంటుంది అనమాట. కూర అయితే టేస్ట్ ఇంకా కిలో తీసుకొచ్చిండే అనమాట. ఒక బీరకాయ దాకా వేస్ట్ అయిండే కానీ మొత్తం బాగానే ఉండే అనమాట. ఇంకా మొత్తం చేసేసాను. నైట్ కూడా ఉంటుంది అనేసి మధ్యాహ్నం వచ్చేసి పప్పు చేయాలి. ఇంకా సింపుల్గా కొంచెం అయితే పప్పు చేద్దాంలే అని బీరకాయ ఉన్నదంతా చేశాను. ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా బీరకాయ అనేసి మొత్తం చేసేసాను అనమాట. ఇంకా ఈరోజే ఎందుకు ఒక వేస్ట్ చేయాలనేసి బీరకాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కిలో 20 రూపీసే అనమాట. ఒక కిలో తీసుకొచ్చిండే. మా ఆయన అయితే ఏవి తక్కువ ఉన్నాయనుకోండి అవే ఎక్కువ తీసుకొస్తారనమాట. కాస్ట్ తక్కువ ఉన్నవి ఎక్కువ తీసుకొస్తాడు. ఇంక ఇదిగోండి చపాతీ పిండి కలిపి ఇక్కడ మూత పెట్టేస్తాను అనమాట. ఇంకా రొట్టె పిండి కూడా కలిపేసాను కదా. ఇంకా ఫస్ట్ ఇక్కడ పిల్లలకి చపాతీ అయితే చేసి ఇచ్చేస్తాను. తింటుండగా ఆలో రొట్టె కూడా చేసేసాను అనమాట. ఇంకా అన్నీ చేసేసి హాల్లో పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు. ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ క్యారెట్, ఈరోజు మండే కదా, ఇంకా ప్రతి సోమవారం వీళ్ళకి వెజిటబుల్ డే అని చెప్పాను కదా. ఈరోజు అయితే క్యారెట్ ఉండే. పెద్దోడు తీసుకెళ్ళాలి, పాప తీసుకెళ్ళాలి కానీ చిన్నోడు ఒకటి తీసుకెళ్ళాడు. క్యారెట్ పెట్టించుకొని ఇంకొక బాక్స్లో వచ్చేసి ముందు రోజు చేసిన మురుకులు అయితే పెట్టించుకున్నాడు అనమాట. మురుకులు అప్పాలు ఇద్దరు ఇవే పెట్టించుకున్నారు స్నాక్స్కి వచ్చేసి. పిల్లలు అయితే టిఫిన్ తినేసారనమాట. ఇంకా రెడీ అవుతున్నారు. ఆలోపు అయితే ఇక్కడ వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టేశాను. మురుకులు అప్పాలు ఇలా క్యారెట్ అయితే చిన్నోడు పెట్టించుకున్నాడు. పాప వచ్చేసి ఓన్లీ మురుకులు అప్పాలు పెట్టించుకుంది అంతే. ఇంకా స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయి వాటర్ బాటిల్స్కు నీళ్ళు కూడా మార్నింగే పట్టేశాను అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. పిల్లల్ని రెడీ చేయించేసి స్కూల్ పంపించేయడమే. పాపకైతే ఇంకా 2 జడలు వేసేసేయాలి రిబ్బన్తో. ఇంక ఇదిగోండి పాప బాక్స్లో ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. చిన్నోని పెట్టేసి పాపకి పెట్టేస్తూ ఉన్నాను. పాపకు జడలు వేసేసి రెడీ చేసి స్కూల్ పంపించేయాలి. స్కూల్ వెళ్ళే వరకు ఒక టాస్క్లా ఉంటుందన్నమాట. అంటే పిల్లలు ఏం డిస్టర్బ్ చేయలేండి, వాళ్ళంతా వాళ్ళే స్నానాలు చేసి రెడీ అవుతారు. పెద్ద పని ఏమి ఉండదు. కాకపోతే వంట చేయాలి కదా, అదొకటే పని అనమాట. స్నాక్స్ అయితే ఈ విధంగా పెట్టేసి ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసేయాలి. ఇంకా మధ్యాహ్నం ఏం తీసుకెళ్తారులే, ఉదయమే ఒకటేసారి పెట్టుకెళ్ళండి బ్యాగ్లో. మధ్యాహ్నం ఇంటికి వస్తే తినడానికి చేతిలో పట్టుకెళ్ళాలి కదా, ఇబ్బంది అవుతుంది, వద్దులే అని చెప్పేసి ఇలా ఉదయాన్నే పెట్టేశాను అనమాట. ఈరోజు స్నాక్స్ ఉన్నాయి కాబట్టి అంతా వచ్చేసి ఒక 150 రూపీస్ ఖర్చు అయ్యి ఉంటుందేమో. ఆయిల్ ప్యాకెట్, ఇంకా ఉప్పు, కారము, గ్యాస్ ఇవన్నీ కలిపిన 200 కూడా అయ్యిండదు నాకు తెలిసి. అదేదో బయట కొన్నామంటే మనకి ఇన్ని రావు కదా. ఒక డబ్బా నిండా మురుకులు అయ్యాయి, ఇంకో డబ్బా నిండా అప్పాలు అయ్యాయి అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలి అనేసి. ఇంక ఈ రోజు అయితే చేసేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే బ్లాగ్ ఇక్కడ స్టార్ట్ చేశాను. మళ్ళీ మధ్యాహ్నం వంట అలాంటిది ఏం షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి చెప్పాను కదా అన్నం పప్పు ఒకటి చేశాను, బీరకాయ ఉండిందనమాట. ఇంకా నైట్కి రోటీ చేయాలి. ఇంకా అన్నీ తీసి కడిగి పెట్టేద్దామని తీసి పెడుతున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ కోసము నానబెట్టేశాను. ఇంకా పప్పు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసేయాలి. ఇంక ఇది మిక్సీ పట్టేసి రొట్టెకి నీళ్లు వేడి పెట్టేసి ఇంకా ఆలోపు సామాన్లన్నీ కడిగేస్తాను. సామాన్లు కడిగేసి రొట్టె ఒకటి చేయాలి అనమాట. ఇంకా పప్పు బీరకాయ ఉండింది. ఇదిగోండి రవ్వ కూడా కడిగి పెట్టేసుకున్నాను. వాటర్ వేసేసి ఇంకా వాటర్ పంపేసి మినప్పప్పు రుబ్బిన తర్వాత అది కలిపేసుకోవాలి. ఇంకా సాయంత్రం అయితే ఇలానే ఉంటుందన్నమాట. సామాన్లు కడగడం, వండడం, తుడచడం, ఇంకా రోజు ఇదే రొటీన్ ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసి ఇక్కడ హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉన్నారనమాట. పాప రాసుకుంటుంది, చిన్నోడు పెద్దోడు బెడ్రూమ్లో ఉన్నట్టున్నారనమాట. చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో. పిల్లలు వస్తే ఇల్లంతా ఇలా ఉంటుంది, గందరగోళం చేస్తారు రాసుకున్నంతసేపు. రాసే బుక్కులు తప్ప అన్నీ బయట ఉంటాయి అన్నట్టు ఉంటుంది. ఇంకా ఆలోపు ఈవినింగ్ కదా, ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా రొట్టె కూడా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చిన్నగా ఇలా 5 రోటీస్ అయితే చేశాను, ఒక్కొక్కట్లాగా. ఇంకా తర్వాత మా ఆయన టమాటాలు లేవు తీసుకోరాపో అంటే ఇంకా టమాటాలు, మిర్చి, కొత్తిమీర ఏమేమి తెచ్చాడో చూపిస్తాను చూడండి. ఇంకా లాస్ట్ వీక్ మార్కెట్ వెళ్ళాను, ఈ సండే వెళ్ళలేదన్నమాట. కూరగాయలు ఉన్నాయి, ఇంకా టమాటా అయిపోయాయి అనమాట. కొత్తిమీర, అల్లము, కరివేపాకు ఇవి కూడా ఏం లేవు అనేసి తీసుకోరాపో అని చెప్పేశాను.
రొట్టె అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా రొట్టె చేసి ఇదిగోండి స్టవ్ మొత్తం అన్నీ కడిగేసుకున్నాక పాలు వస్తాయి. ఇంకా పాలు వేడి చేసేలోపు మా ఆయన కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఇంకా అది కూడా టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, కరివేపాకు అంతే. ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి టమాటాలు లేవు అనేసి తీసుకోరమ్మన్నాను. వాటితో పాటు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకోవాలన్నమాట. ఇంకా పాలు వేడయ్యి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇవన్నీ ఇప్పుడే సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఓ పని అయిపోతుంది అనమాట. ఇంకా కరివేపాకు మాత్రం తడిగా ఉంది, ఇది ఆరాలి. ఇంకా నైట్ అంతా బయట పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంక ఈరోజు లాగైతే ఇదే అనమాట. ఇంక ఇలా చిన్నగా గడిచిపోయింది రోజంతా. ఇంకా డే మొత్తం వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఇంకెప్పుడు ఇదే కదా, మీకు బోరు కొడుతుంది చూసే వాళ్ళకి అనేసి ఇంకేదో సరే ఇప్పుడైనా కొంచెం బాగుంది అన్నట్టు వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే పడుకోలేదన్నమాట, టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా లోపు నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. ఇంకవన్నీ తీసి పెట్టేసి అన్నీ సర్దేసి ఇంకా పడుకోవడమే అనమాట. ఇంకా నైట్ ఇప్పుడు పాలు తీసుకున్నాను కదా, చల్లగా అయిన తర్వాత పెరుగు తోడు పెట్టేసి ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కిచెన్ మాత్రం నీట్గా పెట్టేసుకొని పడుకుంటాను. ఇంక ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేసాను అనమాట. చూడండి ఇంక ఇవే తీసుకొచ్చింది. కూరగాయలు ఆల్రెడీ ఉన్నాయి, ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి ఇవే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా వ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఇడ్లీ కూడా కలిపి పెట్టేసుకున్నాను. వాటర్ బాటిల్స్ కూడా కడిగేసాను అనమాట పిల్లలవి.